ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే మన దేశంలో మొత్తం భారతదేశంలో లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత 4 అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండవది అరుణాచల్ ప్రదేశ్, మూడవది ఒరిస్సా, నాలుగవది వచ్చేసి సిక్కిం. ఈ 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. సో ఈ సందర్భంగా మామూలుగా ఎలక్షన్స్ అనేసరికి 2 ఉంటాయి. ఒకటి ఒపీనియన్ పోల్స్, 2 ఎగ్జిట్ పోల్స్. ఒపీనియన్ పోల్స్ అంటే ఏమవుతుందంటే ఈ సంవత్సరం ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయని ఇది ఎన్నికల ముందు జరిగే ఒపీనియన్. అంటే ఈ కోడ్ ఇవన్నీ రాకముందు కొన్ని ఒపీనియన్లు కలెక్ట్ చేస్తారు మామూలు. అంటే ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అన్నది ఒపీనియన్. తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఏదైతే పోల్స్ పెడతారో దాన్ని ఎగ్జిట్ పోల్ అంటారు. అసలు ఈ ఎగ్జిట్ పోల్ అన్నదానికి ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఎప్పుడైతే మనం పోలింగ్ బూత్ నుంచి ఎగ్జిట్ అవుతామో, ఎగ్జిట్ అయినప్పుడు ఈ సంస్థలన్నీ కూడా అక్కడ బయటికి వచ్చిన ఓటర్లను అడుగుతారు మీరు ఏ పార్టీకి ఓటేశారు. అందుకనే దీనికి ఎగ్జిట్ పోల్ అని పేరు వచ్చింది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఈసారి ఎగ్జిట్ పోల్ చూసుకుంటే 13 మేన మనకు ఎన్నికలు జరిగాయి. తర్వాత 4న కౌంటింగ్ జరగబోతుంది. అంటే ఆల్మోస్ట్ 3 వారాల గ్యాప్ ఉంది. అంటే ఈ మధ్య కాలంలో ఈ సంస్థలు ఏవైతే సర్వేలు చేశాయో ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఈ పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకున్నారన్నది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ఈ రోజు ఎన్ని సంస్థలు బయటకు వస్తున్నాయంటే వీటన్నిటినీ కూడా నేను ఎన్నికల 5 రోజున వీరెవరో ఎక్కడ కనపడలేదు నాకు రోడ్డు మీద. అయితే వీళ్ళు ఎవరో అడుగుతున్నట్టు కానీ అంటే వీళ్ళు ఫోన్ ద్వారా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నారా, లేకుంటే ఏ విధంగా ఓటర్లను కాంటాక్ట్ చేశారు అన్న దాని మీద ఆధారపడి సాధారణంగా ఏమవుతుందంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నవి కరెక్టా తప్ప అన్నది కూడా ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడతాం. మీరు అదే అడిగారు, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా కాదా. వీటిలో ఒక 4-5 సందర్భాలు మనం చూద్దాం. సార్ 2004 లోక్సభ ఎన్నికలు మనం ఒకసారి తీసుకుంటే అప్పుడు ఏమైందంటే ఇండియా షైనింగ్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. అప్పుడు అంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఛత్తీస్గఢ్ లోను, తర్వాత ఎంపీలోను, రాజస్థాన్ లోను అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది. అప్పుడు వాళ్ళు ఎలక్షన్స్ ను ప్రీపోన్ చేశారు. ప్రీపోన్ చేసి ఇండియా షైనింగ్ అన్న ఒక టైటిల్ తో వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళారు. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే భారతీయ జనతా పార్టీకి సుమారుగా 175 సీట్లు వస్తాయని చెప్పారు. కానీ ఆసారి వాళ్ళకి వచ్చింది 187 మాత్రమే. అంటే ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ అన్నవి వాళ్ళు చెప్పిన దానికి తేడా వచ్చిన ఒక సందర్భం 2004 లోక్సభ. తర్వాత 2014 లోక్సభ తీసుకుందాం. మొన్న 2014లో జరిగిన దాంట్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే సుమారుగా 160 నుంచి 190 వరకు ఎన్డీఏకి వస్తాయి అని చెప్పారు. కానీ ఎన్డీఏకి వచ్చింది 336 వచ్చారు. తర్వాత 2017 యూపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూడాలి. ఎందుకంటే అప్పుడే డిమానిటైజేషన్ జరిగింది. డిమానిటైజేషన్ లో ముఖ్యంగా అక్కడ యూపీలో చాలా మంది సఫర్ అయ్యారు. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే యూపీలో హంగ్ అసెంబ్లీ వస్తుంది అన్న, హంగ్ అసెంబ్లీ. కానీ ఆ సందర్భంగా మీరు చూసుకుంటే బీజేపీ 325 సీట్లు గెలిచింది. ఆ తర్వాత ఢిల్లీలో 2015లో జరిగిన ఎన్నికలు అప్పుడు ఏమన్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 50 సీట్ల కన్నా ఎక్కువ రావు అని అన్నారు. కానీ ఆసారి 67 సీట్లు వచ్చాయి ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే 70 సీట్లలో 67 సీట్లు వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణలు ఇచ్చాను అంటే ఈవెన్ 2023 గత సంవత్సరం మీరు చూసుకున్నా కూడా ఛత్తీస్గఢ్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్ళా వస్తుంది, భూపేంద్ర సింగ్ బఘేల్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి ఆల్మోస్ట్. కానీ అక్కడ మళ్ళా బీజేపీ అక్కడ ప్రభుత్వంలోకి వచ్చింది. కాబట్టి ఈ 4-5 సందర్భాలు తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఎగ్జాక్ట్ గా మారే సందర్భాలు కొన్ని ఉన్నాయి కానీ కొన్ని ఉండకపోవచ్చు. తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఎందుకు ఎగ్జాక్ట్ పోల్స్ కావట్లేదు అన్నప్పుడు కొన్ని కారణాలు ఏంటంటే మొదటిది మీరు శాంపుల్ ఏ విధంగా తీసుకుంటున్నారు అన్నది మీ ఈ సర్వే సంస్థలు ఎక్కడా కూడా ఉల్లేఖించరు. అంటే మేము ఎంతమందిని అడిగాము, ఏ మాధ్యమం ద్వారా అడిగాము, ఎన్ని పోలింగ్ బూతులు కవర్ చేశాము, ఎంతమంది ఓటర్లను కవర్ చేశాము వీళ్ళు ఎప్పుడూ చెప్పరు. రెండవది వచ్చేసి చాలా మంది ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వరు. చాలా మంది ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వరు.
అంటే రెస్పాన్స్ ఇవ్వని వాళ్ళ ఓటింగ్ ఏ విధంగా జరిగిందన్నది కూడా వీళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకున్నారా లేదా అన్నది మనం చూడాల్సిన అవసరం. తర్వాత ఓటర్స్ కరెక్ట్ గా రెస్పాన్స్ ఇస్తారా లేదా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా ఒపీనియన్ పోల్ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఫోన్ చేసి నేను అడిగితే, ఎందుకంటే నా ఓటు ఎవరికి వేసారన్నది అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, ఎవరికి కూడా డిస్క్లోజ్ చేయకూడదు. సో అలా చేయవచ్చా? తర్వాత వచ్చేసి ఏ టైమింగ్ లో అడిగారు అన్నది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు 3 నెలల గ్యాప్ లో ఇప్పుడు అడిగితే ఎప్పుడు అడిగారు వీళ్ళను అన్నది కూడా ఒక క్వశ్చన్. సో ఈ విధంగా ఈ 4-5 అంశాలు ఓటర్ యొక్క రెస్పాన్స్ ను ప్రభావితం చేస్తాయి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అన్నది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని, తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఇక్కడ ఒక 4-5 సంస్థలు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కంటిన్యూ అవుతుంది అన్నది, తర్వాత ముఖ్యంగా ఆరా మస్తాన్ గారు ఇచ్చిన ఒక రిపోర్ట్ అది ప్రధానంగా ముందుకు వస్తుంది. ఆ తర్వాత ఒక 6-7 సంస్థలు వచ్చేసి టోటల్ గా ఇక ఒక ఐ థింక్ కేకే అనేదో చూశాను, కేకే మీడియాలో వారు టోటల్ గా 161 కూటమికి 14 వైసీపీకి వస్తాయన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అవును సార్. ఆరా మస్తాన్ గారు ఐ థింక్ 75, 91, తర్వాత వీరు 120 అట్లా వచ్చేటట్టుగా వారు చెప్పారు. సో ఈ విధంగా తెలియజేసుకుంటూ పోతుంటే మరి మీరు అన్నట్టు ఇవి ఎవరికి ఉపయోగపడతాయి అన్నది కూడా ఒక అంశం. ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ గా ఎవరికి ఉపయోగపడతాయి? ఎందుకంటే ఎల్లుండిన మనకు కరెక్ట్ గా పోలింగ్ బయటకు వస్తుంది. అవును సార్. మీరు అన్నట్టు ఈ బెట్టింగ్ ఏదైతే ఉందో ఈ బెట్టింగ్లకు ఆ తర్వాత వచ్చేసి అంటే మన జోబులో ఉన్న డబ్బులు ఎగ్జిట్ అవుతాయని నేను అనుకుంటాను. ఈ ఎగ్జిట్ పోల్స్ మన జోబులో ఉన్న డబ్బులు ఎగ్జిట్, మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎగ్జిట్ కి ఉపయోగపడతాయి తప్ప ఫైనల్ గా ఇక తినబోతూ రుచులందుకన్న విధంగా ఒక 2 రోజుల్లో ఉన్న మనిషిలో ఉన్న యాంగ్జైటీని వాడుకుంటారు. అవును, ఇది సైకాలజీ. మనిషి యొక్క యాంగ్జైటీని ఉపయోగించినప్పుడే అప్పుడు వాళ్ళ ఇవన్నీ కూడా వ్యాపార సంస్థలు, ఇవేమి సేవాభావ సంస్థలు కదా, ఇవి ఎన్జిఓలు కావు ఇవి ఇచ్చినవన్నీ కూడా. అవును, వీళ్లకు ఏ పార్టీ వాళ్ళు ఎంత పే చేశారన్నది కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే చాలా చోట్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలే పార్టీలకు మద్దతు ఇస్తున్నాయి ఈ సందర్భంలో. మరి ఈ సర్వే సంస్థలకు ఎవరెవరు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారన్నది కూడా మనకు చూడాలి. అందుకనే నేను ఏమంటున్నానంటే, ఏ విధంగా అయితే ఎన్నికల్లో పోటీ చేసే క్యాండిడేట్ల దగ్గర మా దగ్గర డిపాజిట్ కట్టించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసెంబ్లీ కంటెస్ట్ చేశాను కాబట్టి 10,000 రూపాయలు కట్టాను. అదే పార్లమెంట్ అయితే 25,000 రూపాయలు కట్టాలి. ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్ వేసే వాళ్ళు కూడా ఒక్కొక్క ₹1,00,00,000 డిపాజిట్ గా కట్టించుకోవాలి. అవును సార్. కట్టించుకొని వాళ్ళ రిజల్ట్స్ కరెక్ట్ గా లేకుంటే ఆ డిపాజిట్ వాళ్ళు కోల్పోవాలి. ఇంకా ఎగ్జిట్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు ఇంకా. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే, ప్రేక్షకులు ఎగ్జిట్ పోల్స్ మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ గవర్నమెంట్లు ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ పనిచేసే విధానం మీద కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలని నేను. అవును, అంటే గవర్నమెంట్ ఏమేం చెప్పింది ఎలక్షన్ల సందర్భంలో, వాళ్ళ మేనిఫెస్టోలో ఏమున్నాయి, ఏమేం చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారన్న వీటి మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తే అప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళు చెప్పిన విషయాలను పాటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ ఇంట్రెస్ట్ కేవలం ఒక వారం మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఇంకెవరి పనిలో వాళ్ళు పడిపోతారు. అవును సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి చూద్దాం ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏ విధంగా, అంటే ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. మన ఏపీలో చూస్తే ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్. అవును, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు లండన్ కు వెళుతూ ఆయన 157 అని చెప్పాడు. అవును, ఆ తర్వాత వచ్చేసి సోషల్ మీడియాలో 9వ తారీఖున ముహూర్తం 9:38 అని కూడా కేటాయించి, ఆ తర్వాత మొన్న 2 రోజుల క్రితం బ్రేక్ఫాస్ట్ లో వెజిటేరియన్ మెనూ ఏంటి, నాన్ వెజిటేరియన్ మెనూ ఏంటి, లంచ్ వెజిటేరియన్ మెనూ ఏంటి, నాన్ వెజిటేరియన్ మెనూ ఏంటి, ఇది కూడా వచ్చేసింది. మొత్తం హోటల్స్ అన్ని అడ్వాన్స్ బుకింగ్ అట. ఆ హోటల్స్ అడ్వాన్స్, ఫ్లైట్ బుకింగ్స్ ఇవన్నీ కూడా అయిపోయాయని చెప్పారు. మరి ఎగ్జిట్ పోల్స్ నిన్న ఇచ్చిన తర్వాత పెద్దగా ఏవి మాటలు ఎవరు మాట్లాడారు. అవును, ఎందుకంటే అందరూ కూడా ఒక రకమైన కామ్, అంటే జనరల్ గా తుఫానుకు ముందు ఒక ప్రశాంతత ఉంటుందంటారు సముద్రం. అవును, కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ ఏ విధమైన అల్లకల్లోలను సృష్టించినా కూడా యాక్చువల్ గా తీరం దాటేది ఎప్పుడు అన్నది 4వ తారీఖు తెలుస్తుంది. అవును సార్. ఈ విధమైన పరిస్థితులలో మనం
వేచి చూద్దాం ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా మేము రాజకీయ అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు మా పోల్స్ నిజం కాకుండా మేము సన్యాసం తీసుకుంటామని కూడా ఒకటి ఇద్దరు మాట్లాడినట్టు నేను విన్నాను. అవును సార్, వీళ్ళకి అంత అవసరమే ఉన్నా సార్ సన్యాసాలు తీసుకోవడం ఇదేని. అంటే ఏంటంటే ఇదంతా క్రెడిబిలిటీ. అవును, ఇదంతా ఏంటంటే ఇదంతా ఇన్వెస్ట్మెంట్, రేపు బిజినెస్ కి ఇది ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ లక్కీగా ఏమన్నా అంబ పలుకు జగదాంబ పలుకు అని వర్క్ అయిందంటే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతారు. రేపు వాళ్ళని స్ట్రాటజిస్టులు గాను లేకుంటే ప్రశాంత్ కిషోర్ గారు ఈ విధంగానే వచ్చాడు కదా. ఇప్పుడు ఒక పెద్ద ఎన్నికల బిజినెస్ కి ఆయన పెద్ద సంస్థాధిపతి, ప్రధానులనే శాసించే స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఆ స్టేజ్ కి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఈ విధంగా ఈ పెట్టుబడితో మనం రేపు క్రెడిబిలిటీ సాధించుకోగలిగితే రేపు మనల్ని ఎవరో ఒకరు ఎంగేజ్ చేస్తారన్నది వీళ్ళ అభిప్రాయం. కాబట్టి ఆ విధమైన స్టేట్మెంట్స్ కూడా 2-3 వచ్చినట్టు నేను చూశాను. సన్యాసం, అస్త్ర సన్యాసం చేస్తామని ఆ విధంగా మాట్లాడిన సందర్భాలు. మనం 4వ తారీఖు తర్వాత 5ని మరొక 2 రోజుల్లో ఇంకా మనం చాలా చూడాల్సి ఉంటుందండి. పేర్లు ముఖ్యంగా 4వ తారీఖున కౌంటింగ్, శాంతి భద్రతల పరిస్థితి, కౌంటింగ్ లో శాంతి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ఆ తర్వాత వచ్చేసి ఎన్నికల ఫలితాల తర్వాత ఏ విధంగా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్రధాన పక్షాలన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ తో వచ్చిన అభ్యర్థులు వీళ్ళందరూ. అంటే 30-40 కోట్లతో 100-150 కోట్లతో వచ్చిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి 4వ తేదీ సాయంత్రానికి ఎవరి 40 కోట్లు పనిచేసే ఎవరి పని చేయలేవన్నా తెలిసిపోతుంది. దాంతో వాళ్ళ అప్పుల వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వెంటబడడం మొదలు పెడతారు. సో ఇవన్నీ కూడా మళ్ళా వేరే వైషమ్యాలు, కోపతాపాలు ఇవన్నీ కూడా చెలరేగడానికి అవకాశం ఉంది. కాబట్టి పోలీసుల భూమిక చాలా ముఖ్యమైన 4వ తారీఖు మొదటి నుంచి ఎన్నికలు ఎన్నికలు కాదు, ఈ రిజల్ట్స్ తర్వాత పరిస్థితులు ఇవన్నీ సజావుగా జరగడానికి వీరందరి పోలీస్ భూమిక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రస్తుతం ఈ పోస్టల్ బ్యాలెట్ గురించి కూడా ఒక దుమారం జరిగింది. అంటే పోస్టల్ బ్యాలెట్ లో ఏదైతే సంతకం పెట్టి ఆ తర్వాత డిజిగ్నేషన్ సీలు వేయకుంటే వాటిని పరిగణించరాదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వారు ఎలక్షన్ కమిషన్ కి, ఆ తర్వాత హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఏమైందంటే సంతకం పెడితే సరిపోదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడూ కూడా మాక్సిమం పోల్ పర్సెంటేజ్ పెంచడానికి వాడు ప్రయత్నిస్తారు. కానీ పార్టీలకు ఎలాగుంటుందంటే ఓటింగ్ ఎక్కువ జరిగితే మనకు ఓట్లు తక్కువ పడతాయేమో అన్న భయం కూడా చాలా మందికి. కాబట్టి ఈ పెరిగిన ఓట్లను ఎలా తగ్గించాలని కూడా ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి నిన్న పోస్టల్ బ్యాలెట్ లో, ఎందుకంటే ఎప్పుడూ రాని విధంగా ఐ థింక్ 5,34,000 ఓట్లు ఐ థింక్ అరౌండ్ పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయి. దానిలో ప్రధానంగా చెప్పుకుంటున్నది ఏంటంటే దీనికి పెరగడానికి కారణం సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నెంబర్ పెరిగింది. కాబట్టి ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ పెరిగాయని చెప్పాడు. ఎందుకంటే గత సంవత్సరం గత ఎన్నికల మధ్యలో సచివాలయ అభ్యర్థులు వచ్చారు కదా. ఎందుకంటే వాలంటీర్లు అన్నమాట పోస్టల్ బ్యాలెట్ కాదు, వాళ్ళు మామూలుగా ఎన్నికల్లో పాల్గొని ఉంటారు, ఓట్లు వేసి ఉంటారు. కానీ సచివాలయ వాళ్ళని ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం వల్ల వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్లు వేస్తున్నారు. అందువల్ల ఈ సంఖ్య పెరిగింది అని. ఆ తర్వాత ఈ సంతకాలు దీని గురించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. హైకోర్టు కూడా ఇందులో మేము జోక్యం కల్పించుకోమన్నారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ వెనకాల ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం ఉన్నా సరిపోతుంది అన్న దీంతో రేపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ యొక్క కౌంటింగ్ మొదలవుతుంది 8 గంటలకు. మీరు పోస్టల్ బ్యాలెట్ తో మొదలై అరగంట అయిన తర్వాత ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుంది. అంటే ఈసారి ఇంత ఎక్కువ ఓట్లు పోస్టల్ బ్యాలెట్ లో ఉన్నాయి కాబట్టి టేబుల్స్ కూడా చాలా ఎక్కువ వేయాలన్నారట. ఈ 5 లక్షలు కౌంట్ చేయడానికి సుమారు 1.5-2 గంటలు పట్టే అవకాశం ఉంటుందని వస్తున్న వార్తలు. అంత టైం తీసుకుంటారా సార్? తీసుకుంటారు. ఎందుకంటే ఐ థింక్ 2-3 టేబుల్స్ పెట్టారు ఈసారి ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. సో దాన్ని బట్టి, ఎందుకంటే కవర్లు ఓపెన్ చేయాలి, తర్వాత 13C చూడాలి, ఆ తర్వాత 13A, తర్వాత 13B. సో ఇవన్నీ చూడడానికి సమయం పడుతుంది. అందుకనే పోస్టల్ బ్యాలెట్లు కూడా మాకు కౌంటింగ్ ఏజెంట్లు కూడా నియమించమని 3 కౌంటింగ్ ఏజెంట్స్ ను నియమించవలసిందిగా మాకు ఉత్తర నియోజకవర్గం నుంచి మాకు వారు ఆర్ఓ గారు చెప్పింది. ఆ విధంగా కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఏర్పాటు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ అన్నది సైమల్టేనియస్ గా నడుస్తూనే ఉంటుంది. అది ఆ తర్వాత అరగంట తర్వాత ఈవీఎంస్ కౌంటింగ్ మొదలవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఎక్కువ. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లో చాలా విషయాలు చూడాలి. టిక్ మార్క్ సరిగా పెట్టారా లేదా, ఆ తర్వాత అదేనా బాక్స్ క్రాస్ అయిందా, లేదంటే 2-3 చోట్ల టిక్ మార్కులు పెట్టారా, ఇవన్నీ కూడా చూసి ఒక్కొక్క షీట్, ఎందుకంటే
ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం పార్లమెంట్ చూస్తే 34 సభ్యులు టోటల్. అదే మా అసెంబ్లీ తీసుకుంటే 16, అంటే ఇంక్లూడింగ్ నోటా. సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయాలి. అవును. సో దానికని ఏజెంట్స్, తర్వాత పోలింగ్ ఆఫీసర్స్ వీరందరూ కూడా చూడాలి, ప్రతి ఒక్క ఫామ్ ని చూడగలగాలి. ఓకే. సో దానికి కొంత సమయం పట్టొచ్చు అని అనుకుంటాను. సార్, కొన్ని ఎగ్జిట్ పోల్స్ నిన్న రిలీజ్ అయినవి మీ ముందు ఉంచుతాను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సార్, ఈ చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నాయంటే, అసలు ఇది నిజమా ఏంటి, ఇదేంటి ఈ రకంగా ఉన్నదని అనుకునే పరిస్థితి. కేకే సర్వే ఇందాక మీరు ప్రస్తావించింది, వైఎస్ఆర్సీపీకి 14 సీట్లు, పొత్తు పార్టీలో భాగంగా తెలుగుదేశం పార్టీకి 144కి 133, జనసేన 21కి 21, బీజేపీ 10 సీట్లకి 7 వాళ్ళు ఇచ్చింది. ఇక రైస్ సర్వే ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి 48 నుంచి 60, అలాగే టీడీపీకి 92 నుంచి 99, జనసేన పార్టీకి 11 నుంచి 16, బీజేపీకి 1 నుంచి 3. ఇక ఫస్ట్ స్టెప్ వైసీపీ 114 నుంచి 124, టీడీపీ 40 నుంచి 50, జనసేన 8 నుంచి 12, బీజేపీకి ఏమీ లేవు. ఇక సాస్ వైసీపీకి 98, టీడీపీకి 42, జేఎస్పీకి 7, బీజేపీకి 1. చాణక్య వైసీపీకి 32 నుంచి 47, టీడీపీకి 67 నుంచి 92, జనసేనకి 11 నుంచి 16, బీజేపీకి 1. సరే, ఏంటి జనసేనకి కంపారిటివ్ చూస్తే ఎక్కడ చూసినా సరే ఒక 16 సీట్లకు తగ్గలేదు అని సుమారు ఒక 5-6 సర్వేలు ఇవ్వడం, ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే ముఖ్యంగా ఏంటంటే 21 సీట్లకు పోటీ చేయడం జరిగింది. అవును. అందులో కొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి జనసేన టికెట్లు ఇవ్వడం జరిగింది. అవును. ఆ తర్వాత ఇందులో మీరు చెప్పిన సర్వేలో ప్రతి ఒక్కరు కూడా 9 నుంచి 16 ఈ మధ్యలో ఇచ్చారు. అవును. ఒకటైతే 21కి 21, 21 ఇచ్చారు. సో ఈ విధంగా చూసుకుంటే డెఫినెట్ గా ఈ క్యాండిడేట్లను ఎవరినైతే వాళ్ళు అపాయింట్ చేశారో, తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్ ఏదైతే ఉందో అది కూడా పక్కగా జరగవచ్చు. ఎక్కడైతే జనసేన కంటెస్ట్ చేశారో ఆ ఏరియాలో ఖచ్చితంగా జనసేన ఓటు 100కి 100 పడుతుంది అక్కడ. ఆ తర్వాత బీజేపీ, ఎందుకంటే జనసేన బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి ప్రధానమైన పాత్ర పోషించింది కాబట్టి బీజేపీ ఓట్లు కూడా ఖచ్చితంగా పడతాయి. ఇక్కడ తెలియాల్సింది మరి తెలుగుదేశం పార్టీలో ఎన్ని ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నది కూడా చూడాల్సిన. వారు చెప్పినట్టు ఎక్కడైతే టోటల్ గా ట్రాన్స్ఫర్ అయిందో ఆ ప్రదేశాల్లో ఖచ్చితంగా గెలుపు ఉంటుందన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా అవకాశం. ఎందుకంటే కొన్ని చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా జనసేనకి ఇవ్వడం వల్ల అక్కడ ఏదైనా కొంత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్లో ఏమైనా తేడా ఉండొచ్చేమో. అదర్వైజ్ అలాంటి పరిస్థితులు లేని చోట డైరెక్ట్ గా తెలుగుదేశం ఓటు కూడా కూటమికి పడే అవకాశం. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఆ విధమైన నెంబర్లు ఇచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఈసారి అసెంబ్లీలో జనసేనకి మంచి స్థానం ఉండే ఛాన్స్ ఉంటుందా సార్? అంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అని, పవన్ కళ్యాణ్ గారు కూడా గెలలేని పరిస్థితి. సో ఈసారి ఉంటుంది ఖచ్చితంగా. జనసేన 2 ఎంపీ సీట్లు, తర్వాత వచ్చేసి 21 అసెంబ్లీలు చేయడం వల్ల ఈసారి అటు పార్లమెంట్ లోను ఇటు అసెంబ్లీలోనూ కూడా వారి ఎంట్రీ అన్నది, అంటే లాస్ట్ టైం రాజోల్ నుంచి వచ్చారు ఆయన రాపాక వరప్రసాద్ గారు, తర్వాత ఆయన పార్టీ, తర్వాత ఇప్పుడు ఐ థింక్ అమలాపురం నుంచి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసినట్టున్నారు ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. సో ఆ పరిస్థితులలో ఇది ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఫ్రెష్ ఎంట్రీ అనుకోవచ్చు, ఫస్ట్ ఎంట్రీ అని కూడా అనుకోవచ్చు. అవును. సో ఈ సందర్భంగా వారు అసెంబ్లీలోను తర్వాత పార్లమెంట్ లోను ఏ విధంగా ప్రభావం చూపిస్తారని కూడా భావి కాలంలో వాళ్ళ రాజకీయ మనుగడ అనను కానీ వారి రాజకీయ ప్రస్థానానికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సభ్యులు ఎవరైతే అసెంబ్లీకి పార్లమెంట్ కి వెళతారో వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి రాష్ట్రంలోని ప్రజలకు ఉంటుంది. వారు ఏ విధమైన అంశాలను లేవనెత్తారు, అంటే కూటమిలో ఉన్నా కూడా ఏవైనా అంశాలు వచ్చినప్పుడు వారు ఏ విధంగా స్పందిస్తారు అన్న దాని మీద కూడా వాళ్ళ రిలయబిలిటీ గురించి కూడా, వాళ్ళ నిజాయితీ గురించి కూడా ప్రజలందరూ చర్చించుకునే అంశం. సో ఈ విధంగా జనసేన యొక్క ప్రస్థానం దీని మీద ఆధారపడి ఉంటుందని నేను. సార్, మరికొన్ని చూస్తే ఆరా సంస్థ మీరు చెప్పినట్టు వైసీపీకి 94 నుంచి 104, తెలుగుదేశం పార్టీకి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. అయితే చాణక్య స్ట్రాటజీస్ సంబంధించి వైసీపీకి 39 నుంచి 49, టీడీపీ కూటమికి 144 నుంచి 125, పీపుల్స్ పల్స్ వైసీపీకి 45 నుంచి 60, టీడీపీ కూటమికి 111 నుంచి 135, జన్మత్ పోల్స్
వైసీపీకి 95 నుంచి 103, 67 నుంచి 75 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. అంటే ఇదంతా కూడా కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. 50% వాళ్ళకి 50% వీళ్ళకి ఇచ్చినట్టు అనుకోవచ్చా, లేకపోతే వైసీపీకి కొద్దిగా ఎడ్జ్ ఉండి కూటమికి కొద్దిగా తగ్గిందా, లేకపోతే కూటమికే ఎడ్జ్ ఉండి వైసీపీకి తగ్గిందా? ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసింది నిన్నటి నుంచి వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో. మన రాష్ట్రమే ఒక కన్ఫ్యూజ్డ్ రాష్ట్రంగా తయారైంది కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ విధంగానే కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాయి. కానీ ఏ సంస్థ కూడా కరెక్ట్ గా ఇచ్చిందని వీరు ఎవ్వరూ కూడా ఎంతమంది శాంపుల్స్ ఎంతమంది ఒక్కరు కూడా ప్రస్తావించలేదు చూడండి. అవును. కాబట్టి వీరందరినీ అడగాలి, మీరు ఎంతమంది ఓటర్లను ప్రశ్నించారు, ఎన్ని నియోజకవర్గాల్లో ప్రశ్నించారు, ఎన్ని సోషల్ గ్రూప్స్ ని మీరు టచ్ చేశారు, ఇవి కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఒక నియోజకవర్గంలో ఉన్న ఓటర్స్ లో అర్బన్ ఓటర్స్ ఉంటారు, రూరల్ ఓటర్స్ ఉంటారు, ఆ తర్వాత వచ్చేసి మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు, తర్వాత ఈ విధంగా ఏ క్లాసిఫికేషన్ తో మీరు చెబుతున్నారన్నది కూడా తీసుకోవాల్సిన. యాక్చువల్ గా జనరల్ గా స్టాటిస్టిక్స్ లో ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు తీసేస్తారు పక్కకి. అంటే మరీ ఎక్స్ట్రీమ్ గా ఫర్ ఎగ్జాంపుల్ కేకే అన్న వాళ్ళు చెప్పింది అదైతే ఉందో అది టూ ఎక్స్ట్రీమ్. కాబట్టి ఎక్స్ట్రీమ్స్ తీసుకొని జనరల్ గా యావరేజింగ్ చేస్తారు, మిగతా వాళ్ళని తీసుకొని యావరేజింగ్ చేస్తారు. సో ఈ యావరేజింగ్ చేస్తే అందులో మెజారిటీ ఆఫ్ ది థింగ్ కూటమి వైపుగా వెళుతున్నట్టుగా అనిపిస్తుంది మీరు చూస్తే. అంటే ఎక్స్ట్రీమ్స్ తీసేసి అంటే వీళ్ళు ఏమన్నారంటే కేకే వాళ్ళు అనడం ఏంటంటే గత ఎన్నికల్లో మేము వైఎస్ఆర్సీపీకి 151 మేము ప్రెడిక్ట్ చేశాము, ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు, కాబట్టి మాది నిజమైంది గత ఎగ్జిట్ పోల్స్ లో, కాబట్టి ఈసారి మాది నిజమవుతుందని వాళ్ళు కూడా అంటారు. కానీ నేను చెప్పింది స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ థియరీలో జనరల్ గా ఎక్స్ట్రీమ్స్ అన్నవి తీసేసి ప్రాబబిలిటీ థియరీలో మీకు యావరేజెస్, వెయిటెడ్ యావరేజెస్ కడతాం మనం. కట్టినప్పుడు ఇప్పుడు మీరు ఇచ్చిన ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తే కూటమి వైపు, కానీ వన్ సైడెడ్ గా ఉంటుందా లేదా అన్నది కూడా ఒక ఈసారి అంత పక్కగా ఎవరు చెప్పలేకపోతారు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ తీసేసిన తర్వాత. అవును. సో ఈ రెండు దగ్గరగా ఉన్నప్పుడు మళ్ళా ఏ విధమైన ఈ రిసార్ట్ రాజకీయాలు జరుగుతాయి కూడా తెలియదు. అవును. ఎందుకంటే హంగు ఛాన్స్ అయితే లేదు కదా సార్, హంగు ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉండదు కదా. హంగు ఛాన్స్ ఉండకపోవచ్చు, కానీ ఈ మార్జిన్ చాలా తక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక గుంపు నుంచి ఇంకో గుంపుకి కొనుగోలు, హార్స్ ట్రేడింగ్ అంటారు. హార్స్ ట్రేడింగ్ అంటే ఏ విధంగా గుర్రాలను కొనుక్కుంటారో ఆ విధంగా ఈ సభ్యులను కొనే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఈ ఎన్నికల రిజల్ట్స్ వస్తుందంటే వెంటనే ఏ కూటమి వాళ్ళు ఆ ప్రాంతాలకి రిసార్ట్లకు వెళ్ళిపోతుంటారు. మెయిన్ గా నంది హిల్స్ కర్ణాటక, లేకుంటే ఈ మధ్య అటు రాజస్థాన్ కూడా ఫేమస్ అయింది ఈ రిసార్ట్ రాజకీయాలు. కాబట్టి చూడాలి 4వ తారీఖున ఎవరు ప్రత్యేక విమానాలు ఎవరెవరు బుక్ చేసి పెట్టారన్నది కూడా చూడాల్సిన అంశం. ఓకే సార్. 2014 రాష్ట్ర విభజన తర్వాత 2019 మనం ఎన్నికలు చూసాం, కానీ ఈసారి జరిగిన ఎన్నికలు చాలా కీలకమైన అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ముడిపడి ఉన్నాయి. ఏ ప్రాతిపదిక మీద ఈసారి ఎన్నికలు జరిగాయి అనుకోవచ్చు సార్? ప్రజలు ఆ ఓటర్ మైండ్ సెట్ దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటుంది? ఈసారి ఓటర్ మైండ్ సెట్ ముఖ్యంగా చూసుకుంటే నెంబర్ 1 నిరుద్యోగ సమస్య అన్నది నెంబర్ 1. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నంత నిరుద్యోగ సమస్య ఇంకెక్కడా లేదు. అంటే వీళ్ళు ప్రకటిస్తున్నారు కానీ మేము కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, అందులో వాలంటీర్ ఉద్యోగాలు, తర్వాత సచివాలయ ఉద్యోగాలు, ఇవే ఎక్కువగా అందులో ఇంక్లూడ్ చేస్తాం. యాక్చువల్ గా మన బేసిక్ ఒక డెవలపింగ్ స్టేట్ కోసం ఇవి కాదు మెయిన్ గా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఆ తర్వాత మీ బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఎంత ఖర్చు పెట్టారన్నది కూడా మీరు చూడాల్సిన అంశం. తర్వాత రెండవది వచ్చేసి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందన్నది ఇంకొక ఆందోళనకరమైన. ఇవి ఈ సైడ్ గా ఉంటాయి. ఇంకొక సైడ్ టోటల్ గా వెల్ఫేర్ మీద కాబట్టి ఈ ఓటర్లందరూ మాకు ఓటు వేస్తారు. ఇంకొక సైడ్ అంటే ఇంతమంది బారులు గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేశారన్నది ప్రభుత్వంలో ఉన్నవారు వైసీపీ తీసుకుంటున్న స్టాండ్. ఆ తర్వాత మీరు చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్ల మధ్యలో జరిగాయి. ఆ సమయంలో ఈ ప్రధాన సలహాదారు అప్పుడు ఏమన్నారంటే ఈ ఓటర్లు మా ఓటర్లు కాదు అన్నారు. అవును, ఈ ఓటర్లు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే. అంటే ఈ అర్బన్ లో ముఖ్యంగా ఎమ్మెల్సీలో ముఖ్యంగా అర్బన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వీళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ వీళ్ళు ఉంటారు కాబట్టి ఈ ఓటర్లు మా కారు అని అన్నారు. అంటే ఆ పార్టీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుందని అప్పుడే వాళ్ళు వ్యక్తం చేసిన సందర్భం. ఈసారి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఓటింగ్ జరిగింది. రెండవ ముఖ్యమైన ఏంటంటే మహిళలు ఎక్కువగా ఓటేశారు.
సో మహిళలు ఎక్కువగా ఓటేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది ఏంటంటే వాళ్ళ పథకాలన్నీ కూడా డబ్బులు మహిళల అకౌంట్ లో వేసింది. ఇంక్లూడింగ్ మీరు ఫీ రీయింబర్స్మెంట్ తీసుకున్నా కూడా ఆ ఫీ రీయింబర్స్మెంట్ ఇంతకుముందు నేరుగా కాలేజీలకు వెళ్ళేది, ఇప్పుడు ఆ మహిళల అమ్మల అకౌంట్ లో వేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మాకు పాజిటివ్ గా అవుతుంది అనుకుంటే, ఎట్ ది సేమ్ టైం ఈ మద్యపాన నిషేధం చేయకపోవడం అన్నది కూడా ఒక కౌంటర్ గా కూడా అయ్యే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మద్యం రేట్లు కూడా విపరీతంగా పెంచడం వల్ల సంపాదిస్తున్న డబ్బంతా కూడా అక్కడికే వెళ్ళిపోతుంది అన్నది మహిళలతో ఒక ప్రధానమైన కంప్లైంట్. కాబట్టి మహిళలు ఎంత పెద్ద సంఖ్యలో వేయడం వల్ల వాళ్ళు ఎటువైపు వేశారు? కేవలం సంక్షేమం చూసి వేశారా, లేకుంటే ఈ విధంగా మద్యపానం వల్ల వాళ్ళ కుటుంబాలకు కలుగుతున్న ఈ నష్టం ఏదైతే ఉందో దానికి వాళ్ళు ఇంత నెంబర్ లో వచ్చారా అన్నది మన ఓటింగ్ అప్పుడు తెలుస్తుంది దాన్ని బట్టి. కాబట్టి ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత వచ్చే అనాలిసిస్ లో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అనలైజ్ చేయాలి. తర్వాత ఎవరైతే ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత అందరూ ఈ ఎగ్జిట్ పోల్ సంస్థల్ని కూడా మీరు ఒకసారి వీలైతే 99 టీవీ వాళ్ళు ముందు తీసుకోండి. ఖచ్చితంగా సార్. ఆ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన వాళ్ళని, ఎగ్జాక్ట్ పోల్స్ ఈ రెండింటిని పెట్టి ఒకరితో ఒకరు మాట్లాడించండి. అప్పుడు అడగండి మీరు ఎంత శాంపుల్ తీసుకున్నారు, తర్వాత ఈ ఫ్యాక్టర్స్ కు రీచ్ అవ్వడానికి ప్రధానమైన కారణాలు ఏంటి. అంటే ఏమవుతుందంటే ఒక సిన్సియారిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రతి అంశంలో, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నది. సార్ మనం లాస్ట్ లైవ్ లోనే మనం ఒకటి అనుకున్నాం, కలిసి ఖచ్చితంగా రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఏదో ఒకటి చేద్దాము అని. మొదటి స్టెప్ ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత ఇదే చేద్దాం సార్. ఎవరైతే ఈ సంస్థలు చేశారో మీరు నేను కలిపి కూర్చుని వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టి ఎన్కౌంటర్ చేద్దాం. సారీ, ఆ భాషలోని మాటలతో, చేతలతో కాదు. మీ ఎన్కౌంటర్స్ కాదు, ఐపీఎస్ ఎన్కౌంటర్స్ కాదు సార్. ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి, పాయింట్ బ్లాంక్ అని, తర్వాత అన్ని కూడా మా పోలీస్ పదజాలంతోనే ఉంటున్నాయి మీ శీర్షికలు కూడా అన్ని ఛానల్స్ లో కూడా. అవును సార్. సో ఆ విధమైన సందర్భంలో చేయండి, ఎందుకంటే అకౌంటబిలిటీ ఉండాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే మధ్యలో అన్యాయంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్. పాపం ఈ ఆశపడి ఇదేదో వచ్చేస్తుంది, అడ్డంగా 1,00,000 రూపాయలు వస్తుందో 10,000 వస్తుందో, ఎవరి రేంజ్ లో ఆడిది, 1 కోటి రూపాయలు కాసి 1 కోటి రూపాయలు ఉంటాడు. వీళ్ళందరూ జేబీలు ఖాళీ అవుతాయి, వీళ్ళు మళ్ళీ అప్పులు పాలు అవుతారు అది తీర్చుకోవడానికి. కొన్ని కుటుంబాలు కూడా రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది. సో ఆ విధమైన పరిస్థితులు ఇక 4వ తారీఖున మనం వేచి చూడాలి వర్మ గారు. లెట్ us see. ఫైనల్ గా ఏంటంటే ప్రజాస్వామ్యం బతకాలి. మీరు అన్నట్టు మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పుల పరిస్థితి, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ పరిస్థితి, ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా విభజన హామీలు, ఆ తర్వాత ప్రత్యేక హోదా, తర్వాత వచ్చేసి రైల్వే జోను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, తర్వాత అమరావతి రాజధాని, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. తర్వాత ఈ భూ కబ్జాలు అన్నది కూడా ఒక ప్రధానమైన అంశం. ఇప్పుడు ఇది ముఖ్యంగా చాలా తెర మీదకి వస్తున్న అంశం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఈ ఏదైతే మన అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో, అసైన్ ల్యాండ్ యాక్చువల్ గా ట్రాన్స్ఫర్ చేయకూడదు 1974 యాక్ట్ ప్రకారం. ఆ తర్వాత 596 జీవో తెచ్చి దానిలో వాళ్ళు అమ్ముకోవచ్చు అని, చేయవచ్చు అనేది తెచ్చిన మార్పులు, దానివల్ల ఏ ప్రాంతాల్లో ఎంత భూమి ఎవరి చేతులకు మారింది అన్నది కూడా బయటికి తీసుకురావాలి. సార్, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖలోనే సిఎస్ గారిని కోట్లు కొట్టేశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానిలో ఉన్న సత్యాసత్యాలు బయటికి రావాలి. అవును. ఎందుకంటే ఇప్పుడు మొత్తం, ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఫైనల్ గా దందాలు చేసేది భూదందాలే ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు. అవును. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రేటుకి పట్టణ ప్రాంతాల రేటుకి చాలా తేడా ఉంది. ఇక్కడ 1 ఎకరం ఆల్మోస్ట్ 3-4 కోట్లు చేస్తున్న ఈ సందర్భంలో, సో మళ్ళా ఇన్వెస్ట్మెంట్ ను రిటర్న్ తీసుకుని రావాలంటే ఇదే ఒక మార్గం. అందువల్ల ఈ విధంగా రాజకీయ నాయకులు ఎవరైతే డబ్బులు పెట్టి ఎన్నికల్లో వాళ్ళు నిలబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఫైనల్ గా ఈ విధము, తర్వాత వచ్చేసి ఇసుక, ఇటువంటి పరిస్థితులు, దౌర్జన్యాలు ఇవి చేయడం వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ను తిరిగి తెచ్చుకుంటారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ ఇన్వెస్టిగేట్ చేయడం చాలా అవసరం. వాటి కోసం ఒక ప్రత్యేక హైకోర్టు సిట్టింగ్ జడ్జియో లేకుంటే రిటైర్డ్ జడ్జియో గారి ఆధ్వర్యంలో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి దాన్ని ఒక టైం బౌండ్, ఒక 6 నెలల లోపల దీన్ని తీర్చాలన్నది, ఒక మంచి సభ్యులను వాళ్ళందరినీ పెట్టి ఇది చేయగలిగితే ఏమవుతుందంటే ఒక క్లీన్లీనెస్ తీసుకురావాలి. మనం ఒక పరిశుభ్రతని, శుభ్రతను రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో వారందరూ కూడా ఇటువంటి చర్యలు తీసుకొని ఫైనల్ గా ప్రజాస్వామ్యం గెలపాలన్న ఉద్దేశంతో వారందరూ ముందుకు వెళ్ళాలి. తర్వాత ఈ 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు జనవరి, ఈ రోజు జూన్ 2. ఇప్పుడే టీవీలో నేను రేవంత్ రెడ్డి గారు అక్కడ
ఈ 10 సంవత్సరాల పండుగని ఈ రోజు పరేడు ఇవన్నీ జరిగి అక్కడ జరుపుకున్నారు. మన రాష్ట్ర పరిస్థితి ఏంటన్నది మనం ఆలోచించాలి. అవును సార్. సార్ ఈసారి ఓటరు ఏమన్నా ప్రలోభాలకి లోనై ఓటేసాడా లేకపోతే ఆలోచనతోటి ఓటేసారా అనుకోవచ్చు సార్? మీరు చాలా మంది దగ్గరికి వెళ్ళారు, విస్తృతంగా ప్రచారం కూడా మీరు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించి ఓటు పడింది అనుకోవచ్చా? ప్రలోభాలకి మరొకసారి తలొగ్గారు అనుకోవచ్చా? ఈ ప్రలోభాల ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉందండి. ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడే విశాఖపట్నంలోనే డబ్బులు సీజ్ అయ్యాయి అన్నారు కానీ ఎవరు దాని గురించి బయట పెట్టట్లేదు. 14 కోట్లు సీజ్ అయితే అదేదో దాన్ని లెక్కలు అవి ఇవి చూపించి ఫైనల్ గా కొన్ని లక్షల్లో సెటిల్ చేశారన్నది కూడా నడుస్తుంది. ఓకే. అంటే మొత్తం మీరు చూసుకుంటే ఈ సందర్భంలో ఈ ఎలక్షన్ లో మనకు డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఇంకోటి ఏంటంటే సుమారుగా 3,000 కోట్ల డ్రగ్స్ సీజ్ అయ్యాయి. అవును, అది చాలా డిస్టర్బింగ్. అంటే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ అన్నవి కూడా సర్క్యులేట్ అవుతున్నాయంటే అంటే ఈ ఎన్నికల్లో ఇంతకుముందు మద్యం సర్క్యులేట్ అవుతుందని విన్నాను కానీ ఈ విధంగా డ్రగ్స్ కూడా వీళ్ళు ఏదన్నా ఈ విధంగా డ్రగ్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు అన్నది కూడా ఒకటి ఆందోళనకరమైన విషయం. అవును. సో దీని గురించి కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి జరిగాయి అన్నది కూడా ఆలోచించాల్సిన అంశం. తర్వాత ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏదైతే పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలి అనుకున్నారో దానిలో వారు ఎంత విజయం సాధించారన్నది కూడా వాళ్ళు ఎలక్షన్స్ అయిన తర్వాత చెప్పాల్సిన అంశం. ఎందుకంటే ఇంకా మన పోలింగ్ బూత్ల పరిస్థితి తర్వాత పోలింగ్ బూత్ల నియామకము ఇవన్నీ చూసుకుంటుంటే ఇంకా కనుక జాగ్రత్తగా చేసింటే ఇంకా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని నేను అవును. నెక్స్ట్ ఎలక్షన్స్ కి అట్లీస్ట్ ఒక పోలింగ్ బూత్ లో కేవలం 500 ఓట్లు చేయగలమా అన్నది కూడా ఒకసారి ఆలోచించాలి. లేకుంటే 1000 ఓట్లు 1300-1400 ఓట్లు పెట్టి చిన్న చిన్న రూముల్లో పెట్టడం వల్ల చాలా అసౌకర్యం జరుగుతుంది. ఆ తర్వాత బయటికి వెళ్లి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఓట్లను ఎలా వేయించాలన్నది కూడా ఒక కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుని ఎలా చేయగలము అన్నది ఈవెన్ ఎలక్ట్రానికలీ ట్రాన్స్ఫర్డ్ ఓటు లేకుంటే పోస్టల్ బ్యాలెట్లు కూడా వాళ్ళకి ఇవ్వగలమా ఇవన్నీ కూడా మార్పు దిశగా ఆలోచించాల్సిన అంశం. అవును. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లు అయిపోయాయి, ప్రశాంతంగా అయిపోయి ఓటర్లందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పకుండా ఈ వచ్చే ఎన్నికల్లో వాళ్ళు టార్గెట్స్ పెట్టుకొని ఏ విధమైన సంస్కరణలు తీసుకురావాలన్న దాన్ని ఈ 6వ తారీఖు నుంచే వాళ్ళు మొదలు పెట్టారు. అవును సార్. ఎక్కడి వరకు ఎందుకు సార్ ఒక పార్టీ అధ్యక్షులు మీరు వెళ్ళిన పోలింగ్ బూత్ లోనే మీరు ఇంటేమి ఓటేయలేకపోయారు నిజమా? సో అలాంటివి ఎన్ని ఉన్నాయో. తర్వాత వచ్చేసి ఎలక్షన్ అఫెన్సెస్ ఏవైతే జరిగాయో వాటన్నిటికీ కూడా ఒక సంవత్సరంలో వీటిని డిస్పోజ్ చేసి ఎలక్షన్ కాలంలో ఏవైతే అఫెన్సెస్ రిజిస్టర్ అయ్యాయో పొలిటికల్ పార్టీల మీద వాటిని వెంటనే మీరు పరిష్కరించి కొత్త కోర్టులు ఏర్పాటు చేసి చేయగలిగితే ఏమవుతుందంటే కొంతమంది క్యాండిడేట్లు డిస్క్వాలిఫై అవుతారు. అంటే ఎలక్షన్లు జరుగుతున్నాయి, డిస్క్వాలిఫై అవ్వట్లేదు, ఎన్ని కేసెస్ ఉన్నా కూడా వాళ్ళు ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భాలు మరి ఎన్నికల్లో ఏం సంస్కరణ తీసుకొచ్చామన్నది ఎన్నికల సంఘం ఆలోచించాలి. అందువల్ల వీటన్నిటినీ కలిపి ఒక మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి ఒపీనియన్స్ కలెక్ట్ చేసి వాటన్నిటిని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రేపటి నుంచే 6వ తారీఖు నుంచి వచ్చే 2029 ఎన్నికల సందర్భంగా ఏమేమి సంస్కరణలు తీసుకురావాలన్నది ఒక టాస్క్ ఫోర్స్ ఈసీఐలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసి తర్వాత మేము కూడా ఆలోచిస్తున్నాం ఈ విషయాలన్నింటినీ కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా సుప్రీంకోర్టులో వేసి దాని ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే వాళ్ళు నిషేధించారో ఇటువంటి ఎలక్టోరల్ బాండ్స్ లో ఇంకా కూడా సుప్రీంకోర్టుకి మేము చేస్తున్న విన్నపం ఏంటంటే ఇంతవరకు వసూలు చేసిన డబ్బులన్నింటినీ కూడా సీజ్ చేయాలని మేము అంటాం. వాళ్ళు ఏమన్నారంటే కొత్త ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ అన్నది మేము క్యాన్సిల్ చేస్తాం. మరి ఇప్పటి వరకు 6,000 కోట్లు 2,000 కోట్లు పార్టీలకు వచ్చాయి కదా. అవును. మరి ఈ డబ్బులు ఎవరెవరు ఇచ్చారు, వాళ్ళకి ఏ కాంట్రాక్ట్లు ఇచ్చాయి అన్న దానికి కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని నేను అంట. ఎందుకంటే సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది ఇట్ ఈస్ నథింగ్ బట్ క్విడ్ ప్రోకో అన్నారు. అంటే మీరు మాకు ఎన్నికలకు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీరు కాంట్రాక్ట్స్ రూపంలో మీరు పొందండి అన్నట్టుగా మాట్లాడారు. మరి అటువంటి అబ్జర్వేషన్స్ ఏదైతే సుప్రీంకోర్టు చేసిందో ఆ అబ్జర్వేషన్లను పట్టుకొని దాని మీద మనం ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పడిస్తే ఏమవుతుందంటే పార్టీల యొక్క పారదర్శకత, పార్టీల యొక్క కమిట్మెంట్, ప్రభుత్వాల యొక్క అకౌంటబిలిటీ అన్నది మనకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఫైనల్ గా అదే కదా. అవును సార్. సో దాన్ని ఎన్నికల సందర్భంగా వచ్చిన అనేక విషయాలను మనం పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు పార్టీలు కూడా ఆలోచించారు.
సార్ కేంద్రం పరిస్థితి ఏంటి? మరొకసారి మోదీ గారు అంటూ పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. అసలు ఫైటే లేదని మాట్లాడే పరిస్థితి 350+ చెప్తున్నారు ఎవరైనా. ఏంటి మూడవసారి కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపించడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా, లేకపోతే ప్రతిపక్షం కంప్లీట్గా వీక్ అయిపోయిందా? అంటే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా సెంట్రల్ లో జరిగే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దాని మీద ఎలక్షన్స్ ఈ మధ్య జరగడం మొదలైంది. కానీ ఇక్కడ ప్రతిపక్షాల వాళ్ళు ఎవరు వాళ్ళ ప్రధాన అభ్యర్థి అన్నది ఎవరు కూడా డైరెక్ట్ గా ఇంకా వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత ఇప్పటికీ కూడా ఐ థింక్ నిన్న దీంట్లో ఐ థింక్ మల్లికార్జున ఖర్గే గారు అన్నారు రాహుల్ గాంధీ గారే మా ప్రధాన అభ్యర్థి. అంటే అది కాంగ్రెస్ లేకుంటే ఇండియా కూటమే అదే తెలియదు. అవును. అందువల్ల ఎప్పుడైనా చూడండి ప్రతిపక్షాలు అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వర్గాలు మీ ప్రధాని అభ్యర్థి ఎవరో అని అడుగుతారు. అందులో చెప్పలేని పరిస్థితి. ఆ తర్వాత వచ్చేసి ఎన్నికల సందర్భంగా ఎక్కడ కూడా అభివృద్ధి ఈ విషయాలు నిరుద్యోగ సమస్య వీటి గురించి పెద్దగా చర్చ జరగలేదు. లోక్సభ ఎన్నికల్లో నేషనల్ లెవెల్లో కూడా ఎప్పుడూ కూడా మతాలు కులాలు ఎప్పుడో చేసిన తప్పులు ఇవన్నీ కూడా బయటికి వచ్చి దాని మీద ఈ ప్రచారాలు జరిగాయి. కానీ యాక్చువల్ గా దేశంలో ఉన్న సమస్యలు ఏంటి? 100 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉందో దేశానికి దాన్ని ఏ విధంగా మనం పూరిస్తాం, 42% ఉన్న ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని ఏ విధంగా పూరిస్తాము, ఇటువంటి విషయాల చర్చలు చాలా తక్కువగా జరిగింది. ఎందుకంటే ఎన్నికల్లో ఎప్పుడు కూడా సెంటిమెంట్స్ ఎమోషన్స్ భావోద్వేగాలు ఇవే ప్రధానమైన పాత్ర వహిస్తున్నాయి. ఈ సందర్భంలో ఓటర్ మనసు కూడా మారాలి, ఓటర్ ఆలోచించే పద్ధతి కూడా మారాలి. అది ఎప్పుడు మారుతుందంటే ప్రజాస్వామ్యంలో ఉన్న అనేక విషయాల పట్ల ప్రజలు ఆసక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పుడు. లేకుంటే కేవలం ఎలక్షన్స్ అన్నది ఒక వారం రోజుల తంతు లేకుంటే ఒక నెల తంతు అని ఎప్పుడైతే మనం అనుకుంటాం ఆ నెలలో మనకి ఏ మసాలా కావాలో అన్నది ఆ మసాలా సప్లై చేస్తాం. ఆ మసాలా సప్లై చేసి మా వంట బ్రహ్మాండంగా ఉందని చెప్పి అనిపించేసుకొని మార్కులు కొట్టేస్తారు. అవును సార్. సో ఇది ఉండకూడదు. లాంగ్ టర్మ్ లో మనం ఏ విధమైన విషయాల గురించి ఆలోచించాలన్నది కూడా ఓటర్ల ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. సార్ తెలంగాణలో పార్లమెంటు జరిగిన ఎన్నికల విషయానికి వస్తే మీరు అబ్జర్వ్ చేసింది? ఈసారి ఎన్నికల్లో ఐ థింక్ మోస్ట్లీ బీజేపీకి ఎక్కువ వస్తాయి అన్నట్టుగా అక్కడ తెలంగాణ ఈ ఎగ్జిట్ పోల్స్ జరుగుతున్నాయి. బీజేపీ తర్వాత కాంగ్రెస్. కొన్ని సర్వేల్లో అసలు బీఆర్ఎస్ ఒకటి కూడా రాకపోవచ్చు. ఏంటి సార్ ఆ పరిస్థితి? ఉద్యమ పార్టీగా ఉద్భవించి ఒక రాష్ట్రాన్ని సాధించుకుని 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కసారి ఓటమికి అయితే ఒకసారి ఓటమికి అయితే ఇంతలా వీక్ అయిపోతుందా ఒక బలమైన పార్టీ? చాలా వింతగా ఉంది తెలంగాణలో. ఏమైందండి, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే ఇది జరగడం వల్ల దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈరోజు ఇప్పుడే చూస్తే ఐ థింక్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ రోజు ఎలక్షన్ బైపోల్స్ జరిగినప్పుడు అందులో ఐ థింక్ బీఆర్ఎస్ గెలిచింది. ఒక ఎన్నికల ఫలితం ఈ రోజు నేను చూశాను. దాంట్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది అక్కడ నుంచి. సో ఆ విధంగా ఈ ఎలక్షన్ లో ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు మొన్నే జరిగాయి కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల మీద ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి జనరల్ గా లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీల కన్నా జనరల్ గా నేషనల్ పార్టీ వైపు జనరల్ గా ఓటర్స్ కొద్దిగా మొగ్గు చూపిస్తుంటారు జనరల్ గా మనం చూస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుని ఢిల్లీనే తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఘన మెజారిటీ అసెంబ్లీలో ఇచ్చిన వాళ్ళు 7కి 7 బీజేపీ వాళ్ళు లోక్సభలో గెలిచారు. అంటే ఓటర్ కూడా మైండ్ సెట్ ఎలా ఉంటదంటే జనరల్ గా పార్లమెంట్ కు వేరే విధంగా అసెంబ్లీకి వేరే విధంగా, కానీ 2 ఎన్నికలు కలిసి జరిగినప్పుడు ఆ ప్రభావం వేరేగా ఉంటుంది. సో అందుకనే జమిలీ ఎలక్షన్స్ అని ఏదైతే అంటున్నారో మరి ఈసారి నెక్స్ట్ ఎన్నికలు 2029 జమిలీ ఎలక్షన్స్ లాగా నిర్వహిస్తారా లేదా అని చూడాలి. సార్ అవకాశం ఉందా? టెక్నికల్ గా ఉంది. దాన్ని 2 ఫేజుల్లో చేయొచ్చు. ఒకే ఫేజ్ లో కష్టం, కానీ మీకు కొన్ని రాష్ట్రాలను ఒక గ్రూప్ గా విభజించి మరి ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయా లేదన్నా చూడాలి. అందులో చాలా రాజ్యాంగంలో సుమారుగా 5-6 మార్పులు తీసుకురావాలి, అమెండ్మెంట్స్ తీసుకురావాలి. తర్వాత ఏంటంటే 2026వ సంవత్సరంలో కూడా డీలిమిటేషన్ ఒకటి చేసి నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచే ప్రస్తావనలో కూడా ఉన్నాయి. కాబట్టి 2029 ఎన్నికలు వచ్చేసరికి మళ్ళా నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగవచ్చు, కొన్ని చోట్ల తగ్గవచ్చు. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక మీద ఎప్పుడైతే మనం సీట్లు ఇస్తామో దానివల్ల మళ్ళా ఏ విధంగా, ఎందుకంటే యూపీలోనే సుమారుగా 200 దాకా సీట్లు వెళ్లే అవకాశం ఉందంటున్నారు ఎంపీ సీట్లు.
అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని సీట్లు కలిపితే ఒక యూపీలో సీట్లకే సమానం అవుతుంది అన్నది కూడా మాట్లాడారు. సో ఆ విధంగా ఇక్కడ జనాభా కంట్రోల్ చేయడం వల్ల అది రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళ ప్రాతినిధ్యానికి ఏదైనా ఇది ఎఫెక్ట్ కలిగిస్తుందా అన్నది కూడా చూడాల్సిన అంశం. ఓకే సరే, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధికార పార్టీ మీద ఆ వ్యతిరేకత అయితే ఎగ్జిట్ పోల్స్ లో కనిపిస్తున్నది అని అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే ఇందులో మీకు మెజారిటీ, అందుకనే నేను ఎక్స్ట్రీమ్స్ కట్ చేసినా కూడా అవును మిగతా వాటిలో అన్ని కూడా ఈ కూటమి వైపుగానే వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ యాక్చువల్ గా మనం చూడాల్సింది ఎగ్జాక్ట్ పోల్స్ గురించే కూడా చూడాలి. అవును, ఎందుకంటే ఇక జస్ట్ ఒక 24 గంటలు ఆగితే అవును సార్, 36 అవర్స్ లో ఇక మొదలవబోతుంది మన ఎలక్షన్ ప్రక్రియ. కాబట్టి చూడాలి. ఏది ఏమైనా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను పూరిస్తారని, ఈ ప్రజలన్నింటి కూడా ఈ కక్షలు కార్పణ్యాలు లేకుంటే పగ తీర్చుకోవాలి ఇటువంటి రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి ఒక ధ్యేయంగా ముందుకు వెళతాయి అన్ని పార్టీలని నేను అనుకుంటాను. సో అది వెళ్లకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఈ 5 సంవత్సరాలు, గత ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టు ఈ వచ్చే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. ఈ 5 సంవత్సరాలు కనుక మనం అందిపుచ్చుకోకుంటే ఆ తర్వాత మరి పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కి వెళ్ళిపోతాం. ఇంకా దాన్ని ఏ పరిస్థితుల్లోనూ బయటికి తీసుకురావడం అన్నది కష్టం. సో ఈ విధంగా అన్ని పార్టీలు మెచ్యూరిటీతోనూ రాజనీతిజ్ఞతతోనూ ఆలోచించాలని నేను అన్ని పార్టీలను కోరుకుంటున్నాను. తర్వాత శాంతి భద్రతలను కాపాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన పోల్ వైలెన్స్ ద్వారా మన రాష్ట్రం యొక్క కీర్తి నలుదేశాలా వ్యాపించి, అంటే ముఖ్యంగా పెట్టుబడి పెట్టేవాళ్ళు, తర్వాత ఇన్వెస్టర్లు, వాళ్ళ మనసులో ఈ రాష్ట్రం వైపు వెళ్లాలా లేదా అన్న ఒక ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఈ విధంగా ఏదైనా సంఘటనలు జరిగితే అది రాష్ట్రం యొక్క అధోపతనానికి దారి తీస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా ఇది నేర్చుకొని ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఆ మ్యాండేట్ ని ఎప్పుడూ కూడా మనం ఆహ్వానించాలి. ఇక ఓడిపోయే పార్టీలు చాలా మంది ఈవీఎంలో ఏదో జరిగిందని మళ్ళీ అదొకటి అంటారు, అది మామూలే. కాబట్టి దాన్ని పక్కన పెట్టి నిజంగా ప్రజలు మనల్ని కోరుకోలేదు అని, కాబట్టి మనం ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి అని చెప్పి మనం అంతా అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ వస్తాయి, సకారాత్మకమైన రాజకీయాలు వస్తాయి. రాజకీయం రాజనీతి దిశగా ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది. ఆ దిశగా రాష్ట్రం పెడుతుందని మనం అనుకుందాం వరకు.